హాయ్ ఫ్రెండ్స్, మనకు 2000 సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ సార్ మనకు టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్భవించింది పార్టీ. సంతోషం అది, ఎందుకంటే ఒక రాష్ట్రాన్ని సాధించిన ఘనత అనేది ఆ పార్టీకే దక్కింది. నేను ఒక తెలంగాణ పౌరునిగా చెప్తున్నా, కాదంటలేను. అయితే ఇంకోటి నెక్స్ట్ వచ్చేసిందంటే ఒక్క కేసీఆర్ సార్ కాదు, కేసీఆర్ సార్ ఇంకెంతమంది, ఒక ప్రొఫెసర్ ఎక్స్పైర్ అయిపోయిన జయశంకర్ ప్రొఫెసర్ సార్ ఉన్నాడు. కోదండరామ్ సార్ అంటే ఇలా పార్టీ చేంజ్ అయ్యి కాంగ్రెస్ పార్టీలో ఆయన ఎమ్మెల్సీగా ఉన్నాడు, ఉన్నత పదవి ఉన్నాడు. ఒక ప్రొఫెసర్ కోదండరామ్ సార్ ఉండే అప్పుడు జేఏసీ కమిటీకి ఆయన చీఫ్ అనమాట, ముఖ్యమైన వ్యక్తి అనమాట. కాబట్టి ఒక జేఏసీ తలుచుకుందనుకో, ఉపాధ్యాయుల సంఘం కానీ, కార్మిక సంఘం కానీ, మహిళా సంఘాలు కానీ, ఏ సంఘాలు కానీ ఒక జేఏసీని కరెక్ట్ ఎంచుకున్నాం అనుకో, మన బీసీ నుంచి మనకు ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు, రాష్ట్రపతి కాదు, అంతా మనకే దాసోహం అవుతారు. బీసీ సోదరులకు ఒకటే చెప్తున్నా నేను, గత ప్రభుత్వం పరిపాలించినప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ సార్ మరి ఏంటంటే మీరు గమనించాలి సార్, మీడియా వారిని మీరు కొంచెం ఎట్లా పడితే అట్లా మీరు వాక్చిత్రాన్ని కొద్దిగా పొరపాటుగా వాడుకురు సార్, ఇది గమనించాలి. ఎందుకంటే ఒక మీడియా అంటే ఏంది సార్, ప్రపంచానికి అన్నం పెట్టనీకే ఒక మధ్యలో నారదుడు వస్తాడు చూసినావా హరికథల, అలాంటి వ్యక్తి మీడియాని గౌరవించవలసిన సంప్రదాయం అనుకుంది. ఒక మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నా సార్, నెక్స్ట్ మన పార్టీ వస్తుంది, కాదంటే బీఆర్ఎస్ పార్టీ. కాకపోతే అంటే బీఆర్ఎస్ కార్యకర్తలను కొంచెం గమనించాలి. గతంలో మనకు ఓవర్ ఏం చేసారు అది మర్చిపోద్దు సార్. మీరు ఇది చెప్పనా, మన ఎంబడి కూర్చున్న ఫ్రెండ్స్ కావచ్చు, అన్న కావచ్చు, ఒక సామాన్య వ్యక్తి ఒక హ్యాండిక్యాప్టెడ్ పీపుల్స్ కావచ్చు, ఒక హ్యాండిక్యాప్టెడ్ పీపుల్స్తో మీరు సీఎం కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్యే చేస్తే సీఎం కావచ్చు సార్, గమనించాలి. మరి ఇంకోటి ఏం తెలుసా, నెక్స్ట్ సార్ ఇంకోటి, మా కేటీఆర్ సార్ ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని కోరుకుంటున్నాం. వర్కింగ్ ప్రెసిడెంట్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సార్, ఎందుకంటే ఆయన వాక్చాతుర్యం బాగుంటుంది. ఆయన ఒకటి ఏం తెలుసా, రెస్పాన్సిబుల్ అనేది రెస్పాన్సిబుల్ దానికి కొత్త రెస్పాన్సిబుల్ ఇస్తాడు కేటీఆర్ సార్, అది గమనించాలి. కాబట్టి ఇక నెక్స్ట్ సార్, మాకు కేటీఆర్ సార్ వాళ్ళు మేము కోరుకుంటున్నాం గత ప్రభుత్వం వచ్చే ప్రభుత్వంలో అట్లా, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటున్నాం సార్, ఎందుకంటే ఆ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు నాకు లేదు. ఎందుకంటే పొలిటిషియన్ లేను, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కంటెంట్ క్రియేటర్ కాబట్టి నా బాధ్యత పరంగా నేను చెప్తున్నా. నెక్స్ట్ మహిళల పరంగా కానీ, విద్యార్థుల పరంగా కానీ, ఒకటి యువత పరంగా కానీ, నెక్స్ట్ కేటీఆర్ సార్ బీఆర్ఎస్ పార్టీ నుంచి సీఎం కావాలని కోరుకుంటున్నారు సార్. కానీ పార్టీ కార్యకర్తలు అంటే ఒక చెట్టుకు మొలిచిన ఆకులు సార్, గమనించాలని చెప్తున్నా సార్ మీకు, అంతే.